శ్రీ భగవద్గీత 7వ అధ్యాయము విజ్ఞాన యోగము. భగవానుడు పలికెను, నా యందు మనస్సు నిలిపే జ్ఞానము చెబుతాను విను. భూమి, నీరు, గాలి, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము, అగ్ని అని నా ప్రకృతి 8 విధాలు. ఈ జగత్తు అంతా దారంతో రత్నాలు కూర్చినట్లు నా యందు కూర్చబడి ఉంది. ఓయి అర్జున, జలములందు రసాన్ని, సూర్యచంద్రులందు ప్రకాశమును, వేదాలయందు ఓంకారమును, ఆకాశమందు ధ్వనిని, మనుజులయందు నీరసాన్ని, భూమి యందు సుగంధాన్ని, అగ్నియందు తేజస్సును, సర్వజీవకోటియందు ఆయువును, తపస్సులయందు తపస్సును అగుచున్నాను. సత్వగుణం వల్ల పుట్టిన మోహములు, గుణం వల్ల కలిగే శోక మోహములను, రజోగుణం వల్ల కలిగే అహంకారాది దర్పాలను నా వల్ల పుడుతున్నాయని గ్రహించు. అనేక జన్మలలో చేసిన సాధనా ఫలితముగా ఒకానొకడు మాత్రమే నన్ను తెలుసుకొనగలడు. ఎవరే దేవతల్ని భజించినా వారా విధముగా నడుచుకోగల శక్తి ఇచ్చేది కూడా నేనే. జనన మరణ చక్రాన్ని తప్పించుకోవడానికి నన్నెవరు భజిస్తారో వారు పరబ్రహ్మమును, ఆధ్యాత్మము నెల్లను, అన్ని కర్మములను తెలుసుకోగలరు. విజ్ఞానయోగము సమాప్తము.